హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ డబుల్ హెడ్డర్. రేపు మ్యాచ్ నెంబర్ 3 అవర్ ఓన్ ఎస్ఆర్హెచ్ మొట్టమొదటి మ్యాచ్ టూరింగ్ మ్యాచ్ ఆడబోతోంది. అది కలకటా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ని ఎదుర్కోబోతోంది. ఈవినింగ్ మ్యాచ్ అది 7:30కి. సో రెండు టీంలు కూడా కొన్ని మార్పులతోటి బరిలో దిగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఎస్ఆర్హెచ్ కనుక అయ్యేట్లయితే లాస్ట్ ఎడిషన్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఒక క్యాప్టెన్ మెటీరియల్ కావాలి టీంని స్ట్రెంగ్తెన్ చేయడానికి అనేటువంటి దాంతో ప్యాట్ కమిన్స్ మీద చాలా వెచ్చించి అతన్ని తీసుకోవడం జరిగింది. అతనే ఎస్ఆర్హెచ్కి క్యాప్టెన్గా వ్యవహరించబోతూ ఉన్నాడు. అలాగనే ఆఫ్కోర్స్ ఈవెన్ కేకేఆర్ విషయంలో కూడా క్యాప్టెన్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ ఇండియన్ టీంలో ఆన్ అండ్ ఆఫ్ వచ్చినటువంటి అవకాశాలని సరిగా ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాడు. దాంతో ఈవెన్ టెస్ట్ మ్యాచ్ల్లో కూడా అయ్యర్ని పక్కన పెట్టి ఎప్పుడైతే కొత్త వాళ్ళని ట్రై చేశారో ఈవెన్ సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ యొక్క ఇది. సో అందుకని ఒక డేంజర్ జోన్లో ఉన్నాడు శ్రేయాస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఈ ఐపీఎల్ని తన జట్టుకి విజయాలను అందించడమే కాకుండా తన ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ తోటి మరొకసారి సెలెక్టర్లని అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటాడు. అందుకని రెండు టీములు శక్తివంచన లేకుండా ఆడేటువంటి అవకాశం ఉంది. కానీ హెడ్ టు హెడ్ రికార్డ్ని కనుక గమనించినట్లయితే ఇద్దరు 25 టైమ్స్ ఫేస్ టు ఫేస్ ఎదురుపడితే ఏకంగా 16 టైమ్స్ కలకత్తా గెలిచింది. కేవలం 9 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ కలకత్తా మీద పైచేయి సాధించగలిగింది. అంటే ఆన్ ద హోల్ కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మరొక వైపు కలకత్తాలో ఈడెన్ గార్డెన్స్లో కనుక ఆడినటువంటి మ్యాచ్లను చూస్తే కూడా 9 సార్లు ఇద్దరు హెడ్ టు హెడ్ ఆడిన సందర్భాల్లో ఏకంగా 6 టైమ్స్ కేకేఆర్ గెలిచింది, 3 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈవెన్ మన దగ్గరికి వచ్చి కూడా కేకేఆర్ తన డామినెన్స్ని చూపించింది. ఈవెన్ హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడు సందర్భాల్లో కూడా సేమ్ 10 టైమ్స్ ఆడితే అందులో ఏకంగా 6 టైమ్స్ కేకేఆర్ విజయాన్ని అందుకుంటే 4 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో అందుకని ఆ తర్వాత మనకు తెలిసినటువంటి కోవిడ్ సందర్భంగా న్యూట్రల్ వెన్యూస్లో ఆడాం మనం. వాటిని కనుక పక్కన పెట్టేట్లయితే రెండు టీములు వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఎట్లా ఉపయోగించుకున్నాయని చూస్తే రెండు సందర్భాల్లో కూడా డెఫినెట్గా కేకేఆర్ అప్పర్ హ్యాండ్ కలిగి ఉంది. సో ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళి ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించాలి అంటే ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ చేయాల్సినటువంటి అవసరం గ్యారంటీగా ఉంది. ఈ క్రమంలో అసలు రెండు టీముల యొక్క ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతోంది అని ఆలోచించేట్లయితే కలకత్తా విషయంలో రెహమానుల్లా గుర్బాజ్ ది వికెట్ కీపర్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్. ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైనటువంటి ఫామ్లో అయితే ఉన్నాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, తర్వాత నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, మిచిల్ స్టార్క్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్ష్ రాణా. సో ఇట్లాగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. బట్ వరుణ్ చక్రవర్తి కూడా స్పిన్ డిపార్ట్మెంట్ మరింత కట్టుదిట్టంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే నితీష్ రాణా హ్యాస్ టు స్టెప్ అప్. శ్రేయాస్ అయ్యర్ అండ్ నితీష్ రాణా కనుక మిడిల్ ఆర్డర్లో ఆడగలిగేట్లయితే ఆ తర్వాత ఆండ్రూ రసెల్ ఎలా అయినా సరే తనకి చివరికి కనీసం ఒక 12-15 బాల్స్ లభించినా కూడా ఒక 200+ స్ట్రైక్ రేట్ తోటి ఆడగలిగినటువంటి వాడే. ఆ తర్వాత మిచిల్ స్టార్క్, ఈసారి న్యూ ఎడిషన్. మిచిల్ స్టార్క్ కోసం ఏకంగా అన్ని టీంలు పోటీ పడ్డాయి. ఫైనల్గా కేకేఆర్ సొంతం చేసుకోగలిగింది. అలాగనే సునీల్ నరైన్ ఎప్పుడు కూడా కోల్కతాకి వెన్నుముకలాగా ఉండేటువంటిది వెరీ గుడ్ ఆల్రౌండర్. పర్టికులర్గా నరైన్ తన 4 ఓవర్లని కూడా చాలా ఎకానమీ తోటి బౌలింగ్ చేస్తాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆడి వికెట్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. సో అతనికి తోడు వరుణ్ చక్రవర్తి కూడా తన యొక్క రిథమ్ని అందుకోగలిగేట్లయితే డెఫినెట్లీ కేకేఆర్ విల్ బీ ఏ థ్రెట్. మంచి ఒక అవకాశం ఇచ్చేటువంటి అంటే ప్రత్యర్థికి ఒక ఛాలెంజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మన ఎస్ఆర్హెచ్ విషయాన్ని కనుక గమనించినట్లయితే ఎస్ఆర్హెచ్ ప్రాబుల్ 11 ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూసేట్లయితే అఫ్కోర్స్ ప్యాట్ కమిన్స్ ద న్యూ క్యాప్టెన్. కాకపోతే అటు మ్యాచ్ని గమనించినట్లయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్. సో ఇక్కడ దాకా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ క్లాసెన్ వికెట్ కీపర్ బ్యాటర్ మిడిల్ ఆర్డర్లో లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్కి కొన్ని
మెరుపు లాంటి ఇన్నింగ్స్ని ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి మరొకసారి ఆ రకమైనటువంటిది చేయాలి. అలాగనే మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఎడిషన్లోనే తన జట్టుకి విజయాన్ని అందించి పెట్టాడు. సో కాబట్టి మరొకసారి మార్క్రమ్ నుంచి ఆ రకమైన రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్. కాకపోతే చెప్పుకోవాల్సినటువంటిది ఇండియన్ ప్లేయర్స్ విషయంలో అటు త్రిపాఠి అండ్ అభిషేక్ శర్మ ఎందుకు అనుకున్న విధంగా రాణించలేకపోతున్నారు. అది కొంచెం SRHకి వర్రీడ్ ఫ్యాక్టర్గా ఉంది. అలాగనే అబ్దుల్ సమద్, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అతన్ని ప్రత్యేకంగా కొనుక్కున్నారు, బట్ ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు యాజ్ ఏ బ్యాటర్ ఆర్ యాజ్ ఏ బౌలర్. సో కాబట్టి ఈసారి వాషింగ్టన్ సుందర్ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్యాట్ కమిన్స్ ఆఫ్ కోర్స్ ప్రూవెన్ క్యాప్టెన్, SRH కూడా క్యాప్టెన్సీ బాధ్యతల్ని నిర్వర్తించబోతూ ఉన్నాడు. SRHకి సంబంధించి ఆస్ట్రేలియన్స్ క్యాప్టెన్సీ చేయడం కొత్త ఏం కాదు, ఎందుకంటే రైట్ ఫ్రమ్ యాడమ్ గిల్క్రిస్ట్ క్యాప్టెన్సీ చేశాడు, ఆ తర్వాత ఈవెన్ డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీ చేశాడు, నౌ ప్యాట్ కమిన్స్. సో అందుకని ఆస్ట్రేలియన్స్ ఎందుకో SRH ప్లేయర్స్ తోటి బాగానే జెల్ అవ్వగలరు అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మెయిన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లాస్ట్ ఇయర్ నిరాశపరిచాడు SRH తరఫున, కానీ ఈసారి BCCI డొమెస్టిక్ సీజన్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించాడు కాబట్టి ఆ ఫామ్ని అందుకున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ భువి కనుక ఫామ్ని అందుకోగలిగేట్లయితే వెరీ వెరీ డేంజరస్ బౌలర్, పర్టికులర్గా ఇన్ ది పవర్ ప్లే. డెత్ ఓవర్స్ కొంచెం తేలిపోయినా కూడా బట్ పవర్ ప్లేలో భువి ఆల్వేస్ విల్ బీ ఏ డేంజరస్. సో అందుకని భువి అండ్ ప్యాట్ కమిన్స్ అలాగనే ఉమ్రాన్ మాలిక్ ద ఫాస్టర్ వన్ కనుక ఆడగలిగేట్లయితే డెఫినెట్గా SRH ఒక ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది KKRకి. వాళ్ళ సొంత మైదానంలోనే వాళ్ళ గడ్డ మీదకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అంటే ఫైట్ ఇవ్వటం అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ వన్. అట్లాగనే షహబాజ్ అహ్మద్. సో మొత్తం మీద ఆన్ పేపర్ SRH చాలా బలంగా కనబడుతుంది, కానీ గడిచినటువంటి ట్రాక్ని గమనిస్తే KKRకి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని భావించవచ్చు. బట్ నైట్ మ్యాచ్ ఇది. సో అందుకని మనకున్నటువంటి ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఆ జోడీకి కనుక అటు అందులోనూ కలకత్తాలో ఆడుతూ ఉన్నారు. సో ఆ సీ నుంచి వచ్చేటువంటి ఆ విండ్ అది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్కి. అదే కనుక జరిగేట్లయితే SRH డెఫినెట్లీ విల్ సర్ప్రైజ్ ది KKR. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TS News.